మన రీసెంట్ గా చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సంబంధించి ఒక మనీ లాండరింగ్ కేసు సంబంధించి ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఆయన విచారణకు హాజరు కావాలి, ఆ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా విచారణకు సహకరించాలని చెప్పి నోటీసులు ఇచ్చారు. అసలు మహేష్ బాబు గారు తప్పు చేశారనుకుంటారా ఈ మనీ లాండరింగ్ లో? లేదు లేదు, అది చేసింది ఏంటంటే గ్రాండ్ ప్రమోటర్స్ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే కొంత లిక్విడ్ కొంత ట్రాన్సాక్షన్ చేయడం వల్ల ఈ ఇష్యూ అనేది వచ్చింది. మనీ లాండరింగ్ కేసు అనేది ఒకటి నోటీస్ వచ్చింది. అదేం పెద్ద ఇష్యూ కాదు, అర్థమైందా? మహేష్ బాబుకి అంత ప్రాణం మీదకి వచ్చే అంత విషయం కూడా కాదు, అర్థమైందా? కొన్ని విషయాలు ఏంటంటే మహేష్ బాబు గురించి బ్యాడ్ గా పోర్ట్రేట్ చేద్దామని ఇలాంటి చిన్న చిన్న వార్తలనే పెద్దగా పోర్ట్రేట్ చేసి అందరిని కూడా అంటే మహేష్ బాబుని ఎక్స్పెషల్లీ బ్యాడ్ చేయడానికి కొంతమంది కొంత ఉంటారు కదా వీళ్ళు ట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా బ్యాడ్ చేయడానికి చూస్తున్నారు. కానీ అంత విషయం లేదు. ఆ బ్యాడ్ చేసే ముందు కూడా నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఆయన చేసిన మంచి పనులు కూడా ఒకసారి బ్యాడ్ చేశాడు, అర్థమైందా? 1000 మందికి 1000 మంది పైన ఆపరేషన్ చేయించాడు. హార్ట్ ఆపరేషన్స్ వెరీ కాస్ట్లీ ఆపరేషన్స్. అయ్యి ఎంత ఖర్చు అవుతుందో మీ అందరికీ తెలుసు. కొన్ని చిన్న చిన్న కుటుంబాలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే ఆ ఖర్చును తట్టుకోలేదు. అలాంటి ఖర్చును కూడా ఆయన భరించి ఇంకో మూడో కన్నుకి తెలియకుండా, అంటే కుడి చేతితో చేసిన దానం ఎడం చేతికి తెలియకుండా ఎన్నో సహాయాలు చేశాడు. అది ఎక్స్పెషల్లీ వాళ్ళ పిల్లోడు పుట్టిన తీరును బట్టి, అంటే 6 కేజీల బరువుతో 6 అంగుళాలు పుట్టాడంట చిన్నగా. దానివల్ల ఏమైందంటే ఆయనకి కలిగింది, నేను కాబట్టి డబ్బు ఉంది కాబట్టి ఇలా చేశాను, చాలా మంది డబ్బు లేకుండా చాలా ఇబ్బందులు పడతారు, వాళ్ళకి నేను సాయం చేయాలని ఎన్నో రకాల సాయాలు చేసి ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాడు. అలాంటి వాటి గురించి మీరు మాట్లాడరు. మీకు కావాల్సింది ఈడీ నోటీస్ వచ్చింది, దానికి ఇప్పుడు కోర్టుల చుట్టూరు తిరుగుతాడా మహేష్ బాబు? అంటే మనీ లాండరింగ్ కేసులో ఈయన కూడా బ్లాక్ మనీ తీసుకున్నాడు తప్పు అనేటప్పుడు చాలా మంది కూడా విమర్శిస్తున్నారు సోషల్ మీడియాలో, మీరన్నట్టే వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు మహేష్ బాబు గారు ఏదైతే మీరు చెప్పిన మంచి పనుల ముందు ఇది తప్పుగా అనిపిస్తుందా? అసలు ఆయన బ్లాక్ మనీ తీసుకోవడం కరెక్టేనా? బ్లాక్ మనీ తీసుకోవడం కరెక్టే అంటే బ్రాండ్ ప్రమోటర్స్ ఇచ్చారు, ఆయనకేం తెలుస్తుంది? అర్థమైందా? ఆయనకి తెలియదు కదా. ఇప్పుడు ఆ నోటీస్ వచ్చేదా కూడా ఆయనకి తెలియకపోవచ్చు బహుశా. ఇప్పుడు జస్ట్ ఇంట్రాగేషన్ చేస్తారు. ఈడీ అంటే ఏంటి, దాని గురించి పూరా ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేయకుండానే దీన్ని స్ప్రెడ్ చేస్తారు, న్యూస్ అప్పుడే స్ప్రెడ్ చేస్తారు, బ్యాడ్ గా పోర్ట్రేట్ చేస్తారు. మహేష్ బాబుని ఉద్దేశించి మాట్లాడడం, మహేష్ బాబు ఇలా చేశాడు అలా చేశాడని మాట్లాడడం, చాలా రకాలుగా ఈ ట్రోలర్స్ రెచ్చిపోతూ ఉంటారు. ఇలాంటి టాపిక్స్ దొరికితే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా సరే మాట్లాడేవచ్చు, మన నోటికి ఏదొస్తే అది మాట్లాడవచ్చు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అది చాలా తప్పు. ఈ విషయంలో మహేష్ బాబు విషయంలో వాళ్ళు మాట్లాడింది ముమ్మాటికి రాంగ్. అది చిన్న విషయమే, ఒక్కసారి అలా వెళ్ళి కనబడి వస్తే అయిపోద్ది. అంత ఆ విషయాన్ని పెద్దగా చూడడం అనేది నాకు నచ్చలేదు. మామూలుగా మహేష్ బాబు గారు అంటే సినిమాలు, తన పని, తన బిజినెస్ ఇవే చూసుకునే రకం. ఎక్కడ కూడా వివాదాలకి ఆయన ఎప్పుడు కూడా దూరంగానే ఉంటారు. అసలు వివాదాలకు తావివ్వడం. మరి అటువంటి ఆయన ఇప్పుడు చట్టాలను గౌరవించి ఖచ్చితంగా విచారణకు హాజరవుతారు. ఆయన ఆల్రెడీ SSMB 29 లో షూటింగ్ లో బిజీగా ఉన్నారు కదా, చట్టాలను గౌరవించి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎన్ఫోర్స్మెంట్ దిగిందంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ వెళ్ళవలసిందే. అది 1 రోజు 2 రోజులు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఇప్పుడు 1 రోజు 2 రోజులకి షూటింగ్ ఏమి ఆగిపోదు కదా, వెళ్ళాల్సిందే కంపల్సరీ. ఈడీ వచ్చింది రంగంలో కంటే ఖచ్చితంగా ఒకసారి అయినా సరే ఆయన హాజరవ్వాలి. దాని గురించి మొత్తం సబ్మిట్ చేయాలి. మొత్తం ఇలా మాకు ఇలా అందింది, డబ్బు ఇలా వచ్చింది, దీనివల్ల ఇలా జరిగింది అనేది ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఫైనల్ గా మహేష్ బాబు గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అరెస్ట్ అయితే ఎటువంటి పరిస్థితులు వస్తాయంటారు? లేదు, అరెస్ట్ అయ్యే అంత ఇది లేదు. ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుద్ది. దాని గురించి పూర్తి సమాచారం ఇంకా ఉంటది, అప్పుడే అవ్వలేదు కదా. దాని గురించి ఈడీ వాళ్ళు నిర్ణయించాలి, మనం నిర్ణయిస్తాం కాదు. ఆయన అరెస్ట్ అయిపోతాడా, జైలుకి వెళ్ళిపోతాడా, ఇవన్నీ గాలి మాటలు. ఇవన్నీ కూడా గాలి మాటలు స్ప్రెడ్ చేసేది కూడా మీకు తెలుసు కదా. యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, అలాగే పొలిటికల్ ఆస్తాలు కూడా ఉంటాయి. ఇలాంటి వాళ్ళని ఇరికించాలి. ఇప్పుడు సైలెంట్ గా అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు, ఎవరితోనూ గొడవ పెట్టుకోడు, అలాగే ఏ ఫంక్షన్ కి వెళ్ళి అడవుడి చేయడు. ఆయన సినిమాలు ఏంటో, ఆయన లోకం ఏంటో ఆయనకే ఉంటుంది సపరేట్ గా. ఇలాంటి వాడిని కూడా ఒకసారి జనాల్లోకి లాగేసి వదిలేద్దామని కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అవన్నీ రాంగ్. మహేష్ బాబుకి అంత ఇదైతే ఉండదు.